హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు సిద్ధమైంది. రేపు అనగా గురువారం ఏపీ ప్రభుత్వం రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అర్హత ఉండి నిధులు జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ తేదీ వరకు పాఠశాలల్లో చేరిన వారికి ఈ పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు అయితే జారీ అయ్యాయి. రెండో విడత అర్హుల జాబితాను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. కాగా దీని ద్వారా ప్రభుత్వ హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే రెండో విడత నిధులకు సంబంధించి సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు రెండో విడత లబ్ధి చేకూరనుంది. 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులు రెండో విడత తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో 3 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఆధార్ నెంబర్లు సరిగ్గా నమోదు కాకున్నా ఇలా ఉన్న సుమారు 1,00,000 మందికి గత నెలలో జమను పెండింగ్లో ఉంచారు. వారికి కూడా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేయనున్నారు. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46,000 మందికి కూడా ప్రస్తుతం ఈ రెండో విడతలో ఈ నగనైతే పాఠశాలలకు చెల్లించనున్నారు. దాదాపుగా 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయాలకు పంపింది. అర్హత వడపోత అనంతరం సుమారు 10 లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం పథకం నిధులను గత నెల 12వ తేదీన విడుదల చేశారు. దాదాపుగా 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 10వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. 10వ తేదీన రెండో విడత నిధులు అయితే విడుదల కానున్నాయి. కాగా ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి, దాంతోపాటుగా రెండో విడత లబ్ధిదారుల జాబితాలో ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయేమో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేసి తల్లికి వందనంని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత తల్లి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ సర్వీస్లో 9552300009 ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా తల్లికి వందనం పథకానికి రెండో విడతలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.